ప్రార్థన చేసుకుందామండి. ప్రేమించిన తండ్రి, మీరు మాట్లాడితే వినాలని, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, మీ పాదాల దగ్గర కూర్చున్నాం దేవా. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు బోధించిందని ఆత్మల రక్షకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మట్టి శరీరం, మహిమ శరీరం గనుక ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఈ మట్టి శరీరంతోనూ కనిపించని మహిమ శరీరంతోనూ నడుస్తూనే ఉన్నారు. ఈ రెండిట్లకి పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడంటే, ఆత్మ శరీరం. ఆత్మ ఏమో మహిమ శరీరము, శరీరమేమో మట్టి శరీరం. ఈ రెండిట్లకి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయండి. రెండు కలిసే ఉన్నాయి, కానీ ఈ రెండిట్లకి పడదండి. దాన్ని మనం ఆలోచించకముందు మనం పాంప్లెట్లో వేసిన ఆ రెఫరెన్స్ ప్రకారం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. కావున అన్నాడు. అంటే ముసలోళ్ళం అయిపోయేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి, తల పండిపోతుంది, చేతులు ముడతలు పడుతున్నాయి, ఈ సంపాదించిన ఆస్తి ఏం చేయాలి, అసలు ఈ వదిలేయటం ఏంటి, అసలు ఇంత ఇల్లును వదిలేయాలి, ఈ ఊరును వదిలేయాలి, ఈ చర్చిని వదిలేయాలి, ఈ బంగాళాలను వదిలేయాలి, ఈ బంగారాన్ని వదిలేయాలి, ఈ వెండిని వదిలేయాలి, ఈ సమస్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి ఏంటి అని టెన్షన్తో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే ఇవన్నీ వదిలి నేను చచ్చిపోవాలా అనే టెన్షన్తో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక బైబిల్ చెప్పేది ఏంటంటే, కావున అంటే నువ్వు విశ్వాసివైతే, నీవు దురాత్మ కాకుండా నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసివైతే, ఇక్కడ మాట అంటున్నాడు, కావున మేము అధైర్యపడం. అధైర్యం అంటే ఏంటంటే అనుమానం, టెన్షన్. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అన్నాడు. బాహ్య పురుషుడు కనిపించే మీ ముందున్నాను చూసారా, ఇది కనిపించే ఈ ఆకారాన్ని బాహ్య పురుషుడితో వర్ణిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మా బాహ్య పురుషుడు అంటే ఏంటంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ ఏమైపోతూ ఉంటే కళ్ళు కనపడు, చెవులు వినపడు, తల పండిపోతూ ఉంటుంది, చర్మలు ముడతలు పడుతూ ఉంటాయి. ఇది బాహ్య పురుషుడు అన్నాడు. తర్వాత ఇంకో పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే కనిపించే పురుషుడు, కనిపించే ఆకారం, కనిపించే కళ్ళు, కనిపించే చెవులు, కనిపించే ముక్కు, కనిపించే ఆకారం, కనిపించే తల. ఇదంతా బాహ్య పురుషుడికి ఇవ్వబడిన ఈ కోటింగు అనొచ్చు మనం. బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు, దినదినం ఏమైపోతున్నాడు, కుషించిపోతున్నాడు. బలం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది ఏంటి, శక్తి ఒక రకంగా. చిన్నప్పుడు పరిగిలేస్తూ ఉన్నాం, గొంతులేస్తూ ఉన్నాం, మన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తూ ఉన్నాం. యవ్వన కాలంలో మనకి నచ్చినట్టుగా పరిగెలుతూ ఉన్నాం, మనకి నచ్చింది చేస్తూ ఉన్నాం. ఏటి వయసు మారుతూ ఉండేటప్పటికీ మనకి కొన్ని మార్పులు చేర్పులు వస్తున్నాయి. దీన్ని వర్ణిస్తూ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడు ఏంటి, ఆంతర్య పురుషుడు ఏంటి, మట్టి శరీరం ఏంటి, మహిమ శరీరం ఏంటి, అసలు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఇంకో మహిమ శరీరం అనేది ఉందా, దానికి ఏం చెబుతున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన బాగా ఆలోచించాడండి ఈ మట్టి శరీరం గురించి, మహిమ శరీరం గురించి.
అందుకని ఆయన ఏమంటున్నాడండి, రోమా సంఘానికి పరిశుద్ధాత్మతో నిండిన వాడే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఒక మంచి సంగతి, ప్రపంచానికి కావలసిన సందేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాస్తూ ఏమంటున్నాడో చూడండి. అయ్యో అయ్యో అన్నాడు. అయ్యో అని ఏమంటామండి? బంగారం పోయినప్పుడు, వెండి పోయినప్పుడు, మనకి కావలసినవి పోయినప్పుడు, మనకి కావలసిన వారు పోయినప్పుడు అయ్యో అనే మాట మనం వాడుతూ ఉంటాం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనకు ఈ శరీరము నుండి, మట్టి శరీరము నుండి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి, చచ్చేది మట్టిలో కలిసేది, మట్టిలో పెడితే మట్టి అయిపోయే ఈ శరీరము నుండి, అంటే ఈ మట్టి శరీరం కోసమే నేను బ్రతుకుతున్నానా? దేవుణ్ణి నమ్ముకుని కూడా మట్టి కోసమే బ్రతుకుతున్నానా? దేవుణ్ణి నమ్ముకుని ఈ మట్టి కోసమే అడుక్కుంటున్నానా? ఈ మట్టి కోసమే నేను తిరుగుతున్నానా? ఈ మట్టి కోసమే బ్రతుకుతున్నానా? ఈ మట్టి ఆలోచన కోసమే బ్రతుకుతున్నానా? ఈ మట్టిని మహిమగా మార్చుకునే ఆలోచనలో నేను దేవునితో సహవాసం చేస్తున్నానా? నేను దేవునితో స్నేహం చేస్తున్నానా? అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవునితో సహవాసం చేసిను. దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నావా? పరిశుద్ధ ఆత్మతో నువ్వు నింపబడి 66 పుస్తకాల్లో ఉన్న ఈ మహాజ్ఞానాన్ని మహిమలోకి నువ్వు వెళ్ళటానికి ఆలోచిస్తున్నావా? అయ్యో అంటున్నాడు. అయ్యో ఇటు మరణమునకు లోనగు ఈ శరీరము నుండి మట్టి శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? విడిపించేది ఎవరు? విడిపించేది వాక్యం, విడిపించేది ఎవరు అని ఆయన ఆలోచించుకుంటూ ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా చాలా టెన్షన్ పడిపోతున్నాడండి. గలతీలకు రాస్తూ ఏమంటున్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందామండి. ఓ అవివేకులైన, ఏమంటే సంఘాన్ని తిడుతున్నాడండి. ఎవరు తిడుతున్నారు? పౌలు గారు తిడుతున్నారు అనుకుంటున్నారు మీరు. కాదండి, పరిశుద్ధాత్ముడు తిడుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో మీరు బైబిల్ నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని మీరు మట్టి కోసం బ్రతుకుతున్నారా? మీరు మట్టి శరీరం కోసం, మట్టి ఆలోచన కోసం, మట్టిలోంచి వచ్చిన ఈ బంగారం కోసం, మట్టిలోంచి వచ్చిన ఈ డబ్బుల కోసం, మట్టిలోంచి వచ్చిన ఈ సమస్తం కోసం మీరు ఆలోచిస్తున్నారు. అయ్యో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు గలతీ సంఘానికి రాస్తూ. చదవండి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టును? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టును? భ్రమ పెట్టే మాటలే వింటాం, కథలే వింటాం, స్టోరీలు. ఎన్ని స్టోరీలు! నాశనానికి తీసుకెళ్ళిపోవాడు ఎన్ని జిమ్మిక్కులు, ఎన్ని మ్యాజిక్లు. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ఎక్కడో మూల జరిగిందా? ఎక్కడో మూల జరిగిపోయింది. మీ కన్నుల ఎదుట ఎలా ఉన్నాడు ఆయన? ఒరిజినల్గా కనిపిస్తున్నాడు. కానీ మనకు అర్థం అవట్లా. చదవండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసము వలన వినుట వలన ఆత్మను పొందితిరా? ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మను పొందితిరా. మీరు అని మనల్ని అంటున్నాడండి, సంఘాన్ని. ఆ రోజున్న గలతీ సంఘాన్ని అంటున్నాడు, ఈ రోజున్న సంఘాలైన మనల్ని అంటున్నాడు. ఏమని అంటున్నాడండి ఆయన? మీరు ఎంత సబ్జెక్టు తెలుసుండి, సకల శాస్త్రాలని మించింది బైబిల్ అని తెలుసుండి మిమ్మల్ని మీరే కుమ్ముకుంటారా? మిమ్మల్ని మీరే అమ్ముకుంటారా? మీలో మీకే పడకుండా కొట్టుకు చస్తారా అంటున్నాడు దేవుడు. మీరు ఎంత బెస్టులుగా ఉంటారా? పైకి బతిగల వారి ఉండి దాని శక్తిని ఆశించకుండా
యాడ్ చేస్తారా అంటున్నాడు. చదవండి. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పదవులు కావాలా, మీకు డిగ్రీలు కావాలా, ఏం కావాలి, పొగడతలు కావాలా, మనుషుల మెప్పు ఆత్మ ముప్పు అని మీకు తెలుస్తలేదా? బైబిల్ ఆలోచించరా? సకల శాస్త్రాలని మించిన బైబిల్ అని చెప్పిన మీరు మెప్పుల కోసం బ్రతుకుతున్నారా? సన్మానాల కోసం బ్రతుకుతున్నారా? మనుషుల ఆత్మల రక్షణ కోసం బ్రతుకుతున్నారా అంటున్నాడు దేవుడు. దేనికోసం బ్రతుకుతున్నావు సోదర? బైబిల్ పట్టుకున్న రెండంచులు గల ఖడ్గం ఇది, నరకం అంటున్నాడు. ప్రపంచంలో ఉన్న ఎవరినైనా వాక్యం ద్వారా మీరే ఐక్యత లేకపోతే, మీలో మీరే కుమ్ముకుంటుంటే మీరేం చేయగలరు ప్రియమైన దేవుని వారలారా అంటున్నాడు దేవుడు. చదవండి, ఏమంటున్నాడు? వ్యర్థంగా ఎందుకు పోరాటం, ఎందుకు ఆరాటం? కంచేపుడికి ఏమైపోతామో తెలియదు, ఉంటాము, పడుకున్న వాడు లెగుతాడో లేవడో తెలియదు. వ్యర్థమైన పోరాటం, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, అర్థం లేకుండా బ్రతుకుతున్నాడు కారణ జన్ముడు. కారణంతో పుట్టిన మనిషి అర్థం లేకుండా బ్రతుకుతున్నాడు. అర్థం లేని వాగుడు, ఆత్మను రక్షించే శక్తి కలిగిన మాటలు చెప్పకుండా ఏంటిది అంటున్నాడు ఆయన. ఏంటండి శరీరం? ఏంటండి శరీరం? ఏంటి? మట్టి కోసం అండి, మట్టి కోసం. బైబిల్ కూడా మట్టి కోసమే పట్టుకున్నావా? వద్దు అంటున్నాడు ఆయన దేవుడు. నిజంగా యాకోబు గారు రాస్తూ చూడండి, యాకోబు గారు సంఘానికి పరిశుద్ధాత్మతో నిండిన వారే ఏమని రాస్తున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఆలోచించేయండి. పరిశుద్ధాత్ముడు రాసిన లేఖనం ఇది, దేవుడు రాసిచ్చిన బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. మనం బత్తులు దెబ్బలాడేసుకుంటున్నారు. బత్తులా శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా? శరీరం కోసం దెబ్బలాడుకుంటున్నారా? ఆత్మల కోసం ఆరాటపడుతున్నారా? దేనికోసం మనం పోరాటం? దేనికోసం ఈ సేవా విధానం? ఆలోచించండి అంటున్నాడు. మీలో యుద్ధములు, పోరాటం అండి. దేనికోసం పోరాటం? బైబిల్ని తప్పనే వాడి కోసం నువ్వు పోరాడాలి. ఈ రెండంచులు ఖడ్గం పట్టుకుని. మనలో మనకి పోరాటాలు ఏంటి బ్రదర్? మనలో మనకి ఏంటిది? ఏంటి నాయన కుమారా అంటున్నాడు దేవుడు, ఆత్మస్వరూపి. ఆయన్ని ఆలోచించకుండా ఏంటి నాయన బుజ్జిబాబు అన్నాడు దేవుడు. ఏంటిది? ఏంటి టెన్షన్ పడిపోతున్నావేంటి బుజ్జి కన్నా అన్నాడు. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? ఎందుకు? ఆ గట్టు కోసం పోరాటం. చచ్చిపోతున్నారు గట్టు కోసం, చిన్న మొక్క కోసం, చిన్న డబ్బు కోసం, చిన్న ఆస్తి కోసం, చిన్న బంగారం కోసం, చిన్న వెండి కోసం, చిన్న జీవితం కోసం. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛముల నుండే కదా. భోగానికో రోగం. ఈరోజు ఎన్ని భోగాలండి మనిషికి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలు మట్టి శరీరం, మహిమ శరీరం. మట్టి కోసం పోరాటం, మట్టి నుంచి వచ్చిన బంగారం కోసం పోరాటం, మట్టి నుంచి వచ్చిన వస్తువుల కోసం పోరాటం, పరుగులాట.
ఈ శరీరాన్ని ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు ఈ మట్టి కోసం, మట్టి బ్రతుకు కోసం 70-80 సంవత్సరాలు ఈ జీవితం కోసం ఎంత పోరాటం అండి. చూడండి, దెబ్బలాటలు, కొట్లాటలు, సంఘాల్లో పోరాటాలు, బయట పోరాటాలు, పదవుల కోసం పోరాటాలు. దేనికంట? మీ అవయముల్లో పోరాడు, మీ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకటలేదు. మీరు ఆశించుచున్నారు, మీరు ఆశిస్తున్నారు. ఆశ, మనిషికి ఆశ పెరిగిపోయిందండి ఈరోజు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని, తమ్ముడు చెప్పాడు కదా, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని వీడికి ఎన్నో ఆలోచనలు. అంటే అసలు ఆశ పెరిగిపోయింది, ఆశకి అంతు లేదు అసలు. మీరు ఆశించుచున్నారు కానీ మీరు దొరకటలేదు. నరహత్య చేయుదురు, నరహత్య చేయుదురు. ఇక దేనికైనా తెగించేసాడు మనిషి. నరహత్య చేయుదురు, మచ్చరపెడుదురు, సంపాదించుకోరు, పొట్లాడుదురు, యుద్ధం చేయుదురు. అన్నీ దేనికైనా రెడీ. రెడీయా బ్రదర్? రెడీ. ఎవరు రెడీ? బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా రెడీ. దేనికి? దేనికైనా. ఏమవుతులేదంటండి, దొరకట్లేదు. ఎందుకు దొరుకుతులేదంట? మీరు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఎవరే అవన్నీ? దేవుడివి. మీరు దేవుడిని అడుగనందున మీకేమీ దేవుడిని స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతి స్తోత్రం, మహిమ ఘనత అని మీరు స్తుతింతా ఉంటే అలా మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. భూమి మీద పరలోకంలో ఊరేరకిస్తూ ఉంటాడు. దేవుడిని అడగాలి మనం. ఆయన్ని అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏముంటుంది? ఏమీ లేదు. ఏముందంటే ఏమీ లేదు. ఏంటిలా అయిపోయాం? మనలో ఉన్న మహిమను మర్చిపోయాం. మనలో ఉన్న ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మనలోంచి వెళ్ళిపోయింది. మనం దేవునితో సహవాసం చేయట్లేదు. మనం దుష్టుడితో సహవాసం చేస్తున్నాం. ఆయన పేరు ఎట్టుకున్నాం, కానీ ఎవరితో ఉంటున్నాం? ఆయనకి విరోధైన దుష్టుడితో ఉంటున్నాం. ఎవరితో ఉన్నాం? మనం చెక్ చేసుకోవాలి. వాక్యం దగ్గరికి వెళ్ళి ఇది దొంగ నోటా, ఇది నకిలీయా తెలియాలంటే మిషన్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఏది ఒరిజినల్ అని తెలియాలంటే బైబిల్ తేలాలి మనకి. లేకపోతే అర్థం అవ్వదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఎలాంటి సంగతులు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడై. సహోదరులారా, ఎలా మాట్లాడుతున్నాడంటే అండి, అంటే ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, శరీర సంబంధమైన జ్ఞానం ఉంది. ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉంది, శరీర సంబంధమైన ప్రార్థన ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ఉన్నారు, శరీర సంబంధులుగా అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మలలో ఉన్నారు మీరనే సంగతి ఎరిగిన వాడే చక్కగా మాట్లాడుతున్నాడు. చదవండి. మళ్ళీ ఏమంటున్నాడండి? మీకు ఏదో తెలిసిపోయింది, మీకు సబ్జెక్ట్ తెలిసిపోయింది, మీరు అసలు పాటలు కట్టేస్తున్నారు, మీరు ప్రసంగాలు చేసేస్తున్నారని నేను అనుకుని మీకు క్లాసులు అప్పచెప్పి, మీకు రీసెర్చ్ సెంటర్లు అప్పచెప్పి, నా పిల్లలారా మీరు చేయండిరా అని అప్పగింతే మీ బతికి ఎలా తెల్లారిపోతుందంటే, మీరు ఆత్మ సంబంధులుగా ఉన్నారని నేను మీకు అప్పగించి, నేను ఇంకో చోట ఇంకొక ఆత్మల్ని ఇంకో డేరా వేసుకుందామని పౌలు గారు అనుకుంటుంటే మీ బతికి ఎలా తెల్లారిందని బాధపడతా
మిమ్మల్ని శరీర సంబంధులుగా చూస్తున్నాను రా అంటున్నాడు ఆయన. కనుక్కున్న ఆత్మలో కనుక్కున్న ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని పౌలు గారు ఆత్మతో నిండిన వాడే మాట్లాడుతున్నాడు. మీరు శరీర సంబంధులుగా ఉన్నారేంట్రా అంటున్నాడు. చదవండి. మీరు శరీర సంబంధమైన మనుషులే అని, మీకేదో తెలిసిపోయిందని మీరు 4 పాఠాలు నేర్చుకుని ఊగిపోతున్నారు. కానీ మీకు అసలు బైబిల్లో అసలు జీరో కూడా, అసలు మీకు ఏం తెలియని శరీర సంబంధులైన మనుషుల్లా మీరు బతుకుతున్నారేంటి నాయన అన్నాడు. మీరు శరీర సంబంధమైన మనుషుల్లాగే ఉన్నారు. మీరు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పుడులో మీకు బలం చాలదని మీకేమిచ్చాను? పాలు పెట్టాను. పాలు తాగి మీరు అసలు నన్ను తన్నేశారు కదా. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే క్యారెక్టర్ ఇది. దుర్బీజులు వీళ్ళు. అమ్మ పాలు తాగిపోతే అమ్మ రొమ్ము గుద్దేసి రకాలు. మీకు స్టడీ సరిపోదు, మీకు మొక్కలు ఎడితే అరగదు, మీకు పవర్ లేదని పాలతో పెంచాను నాయన, ఆత్మీయ పిల్లారా అని బాధపడతా మీకు పాలు పోసానప్పుడు అన్నాడు. ఇంకా మీకు పెద్ద పెద్ద ముక్కలు గట్ట పెడితే మీరు అరగదని పాలు ఇచ్చాను అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? అక్కడి నుంచి మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు కూడా మీ స్టడీ ఎంతవరకు ఉందంటే సాడీలు చెప్పేలాగా, కొంపలు తీసేలాగా ఉంది. మీకు స్టడీ లేదు కదా. బైబిల్లో మీరు అసలు మీకు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉంది మీ పరిస్థితి అన్నాడు. చదవండి. మీలో అసూయలు అమ్మ ఎట్టదో అడుక్కు తిన్నవదు, ఆడు చెయ్యుడు ఎదరోని చెయ్యనివ్వడు. మీలో ఏముంది అంటున్నాడు? అసూయలు. ఎక్కడుంటాడు అనుకుంటున్నాడండి వీడు? ఈ కేటగిరీ అంతా ఇందులోనే ఉంటాడు. మీలో అసూయలు అన్నాడు. నేను రాసుకొచ్చిన పుస్తకం కాదండి, దేవుడు రాసిచ్చిన గ్రంథం. మీలో అసూయలు. తర్వాత ఏముంది అంటున్నాడండి? కలహము ఉండగా మీరు శరీర సంబంధులే కానీ శరీర సంబంధులు, మనుషు రీతిగా నడుచుకునే మనుషులు. సబ్జెక్ట్ లేదు మీ దగ్గర. మనిషి రీతిగా నడుచుకున్న మనుషులు కారా? చదవండి. అలా చదువుకుంటూ వెళ్ళిపోండి. మీరు 9వ వచ్చిన దాకా చదువుకుంటూ వెళ్ళిపోతే ఒకడు ఏమంటున్నాడండి? నేను పౌలు వాడను. మరొకడు ఏమన్నాడు? మిడిమిడి జ్ఞానం వీళ్ళకి. నేను ఎవరినే? నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన, మీరు ప్రకృతి అండర్లైన్ చేసుకోండి, బైబిల్ని అండర్లైన్ చేసుకోండి. మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అంటూ అపోల్య ఎవడు? పౌలే. ఏమండి ఎంత ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అసలు ఎవరు అనలేదండి, ఎవడు అన్నాడు. ఎవరండి? మీ ఆత్మను రక్షించేది శక్తి కలిగిన వాక్యం కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో? మేం కదండి, నేనే ఆ పాటివాడినండి. ఆయన ఊదాడంటే ఎక్కడ పడిపోతానో తెలియదు, నా దగ్గరే ఉంది. ఆయనది సూపర్ పవర్. ఇది ఆయనది. కలిగి ఉన్నది ఏది ఏసీ లేకుండా కలగలేదు. ఎవరు? మీరు ఎవరు సంబంధులుగా ఉన్నారు? మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మీరు ఏ సంబంధులుగా ఉన్నారు? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నారా? దేవుని సంబంధులుగా ఆలోచిస్తున్నారా? ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం ఉంది. ప్రకృతి సంబంధమైన మనుషుల్లో ఉన్నావా? ఆత్మ సంబంధమైన జీవితాలు కలిగి ఉన్నావా?
మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? మీరు మనుషుల్ని పెట్టుకుంటున్నారు కానీ మీ ఆత్మను రక్షించే వాక్యం కోసం మీరు ఆలోచించట్లేదు అంటున్నాడు దేవుడు. అందుకే చదవండి ఏమన్నాడు, ఒక్కొక్కరికి ప్రభు దేవుడు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు ఏం చేశారు? విశ్వసించితిరి. వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేనేం చేశాను? నేను నాటి తిని అపోల్ల నీళ్ళు పోసెను. బుద్ధి కలిగి చేయవాడు నిన్ను అభివృద్ధిలో తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? దేవుడు. గంగాధర వెళ్ళిపోతున్నాడు అభివృద్ధిలోకి అంటే ఎవరు తీసుకెళ్ళాలి? నాటింది ఎవరు? నేను నాటాను అంటావేంటి? నువ్వేదో నీళ్ళు పోసావు అనుకో, నీళ్ళు పోసి నువ్వు యాడ్ చేస్తే మరి నాటినోడు ఇంకెంత యాడ్ చేయాలి? ఎంతమందిని నాటాడు? మర్చిపోతున్నావా? బైబిల్ ఎంత చక్కగా చెబుతుంటే అసలు నాటింది ఎవరు, నీళ్ళు పోసింది ఎవరు, దీన్ని మొక్కను అభివృద్ధి చేసింది ఎవరు? నాటినోళ్ళలో ఏమీ లేదు, నాలో ఏమీ లేదు, నీరు పోసి నీలో కూడా ఏమీ లేదు. అభివృద్ధి పరిచేది ఎవరంట? అండర్లైన్ చేసుకోండి బైబిల్ని. అభివృద్ధి చేసేది ఎవరు? నాయన బుజ్జిబాబు. అభివృద్ధి చేసేది ఆయన, సర్వలోక మోక్ష ప్రదాత. అభివృద్ధిలోనికి వెళ్ళాలి. ఆకాశం అంత ఎత్తులో చూపించాలి బైబిల్ని. దేవుణ్ణి గొప్పగా చూపించాలి. దేవునితో సహవాసం చేయాలి మనం. వద్దండి, వద్దు, మనకి గొడవలు వద్దు. ఊగిపోతున్నాం ఏంటి ఊపుడు? ఏ ఊపుడు ఇది? పరిశుద్ధాత్మ ఊపుడా, ఆడు ఊపుడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. సబ్జెక్టు క్లియర్గా ఉండాలి. ఎవరికి ఎక్కువ ఎక్స్ట్రాలు ఉండకూడదు. ఎక్స్ట్రాలు ఉండటానికి మందేది ఆయనది. ఆయన కృపను బట్టి మనల్ని ఊరేగిస్తున్నాడు. నాదే అంటే ఎలాగా? వద్దు అనకూడదు మనం. ఆయన మహిమపరచబడాలి, మనం తగ్గించబడాలి. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మనం హెచ్చింపబడాలంటే తగ్గించుకోవాలి. మన ప్రభు తగ్గించుకున్నాడు, హెచ్చింపబడ్డాడు. మనం కూడా తగ్గించుకోవాలి. ప్రభు మనల్ని ఆయనే జ్ఞాపకం చేసుకుంటాడు, ఊరేగిస్తాడు, ఉద్ధరిస్తాడు. ఆయనకి సమస్తం తెలుసు. వద్దు, మన మానవ బుద్ధితో ఆలోచించకండి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 1 వచనం, 2 వచనం, 3 వచనంలో ఏమంటున్నాడో చూడండి. మరియు సహోదరులారా, నేను అన్నాడు అక్కడ. నేను అంటే నేను కాను, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు ప్రకటిస్తున్నాడు. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దాన్ని ఏం చేయాలి? మీరు అంగీకరించాలి. మీరు దాని అందే, వాక్యమందే నిలిచి ఉండాలి. మీ విశ్వాసం అర్థమైపోతుందా? అర్థం లేకుండా ఉందా విశ్వాసం? వద్దు. మీ విశ్వాసం అర్థమైతేనే కానీ నేనే ఉపదేశ రూపముగా నా కోసం అయితే బోళ్ళు కట్టించేసుకుందును అంటున్నాడు పౌలు గారు. నేను ఎందుకు డేరాలు కొట్టుకుంటున్నాను ఇప్పటికీ? నా కోసం కాదు, మీకోసం. నేను ఏ విధంగా అయితే ప్రభువుని నమ్ముకుని మీకోసం నేను కష్టపడుతున్నాను, నేను ప్రభువునే చూపిస్తున్నాను. నా సొంత లాభాల కోసం మిమ్మల్ని వినియోగించుకుంటలేదు నేను అంటున్నాడు. అర్థం చేసుకోకండి అంటున్నాడు. ఆలోచించండి, అర్థం చేసుకోండి.
దేవుని కోసం కష్టపడండి, మట్టి శరీరం కోసం, మట్టి సుఖాల కోసం బ్రతకండి అంటున్నాడు. మట్టి శరీరంలో మహిమ శరీరం మీరు పొందాలంటే ఈ మట్టిని మహిమగా మార్చుకోవాలంటే మట్టి బుద్ధులు ఉండకూడదు మీ దగ్గర. ఏ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు, ఏ మట్టి నుంచి వచ్చిన ఏ ఫీలింగ్స్ ఉన్నా మీరు మహిమలోకి వెళ్ళలేరని చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, చదువుకుండా వెళదామండి. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. ఆ ఉపదేశం, ఆ దేవుడు ఇచ్చిన ఉపదేశం, ఆ పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఉపదేశం, అది ఏ ఉపదేశం? ఆ ఉపదేశం ఏమనగా, ఆ సబ్జెక్ట్ ఏమనగా, ఆ ఉపదేశం ఏమనగా, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇదే కాదు, ఇచ్చిన ఈ డబ్బులు, ఇచ్చిన ఈ ఆస్తి, ఇచ్చిన ఈ పేరు, ఇచ్చిన ఈ అర్హత, ఇచ్చిన ఈ బలం, ఇచ్చిన ఈ ధనం, ఇచ్చిన ఈ పదవి, ఇచ్చిన ఈ సమస్తం దేవుని కోసం వాడాలి. సజీవయాగంగా మీ శరీరాలని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని దగ్గర విధేయులమైపోవాలి. దేవుని దగ్గర తగ్గించేసుకోవాలి. దాసుడని నువ్వు చూడకూడదు, యజమాని అనుకోకూడదు. నాకేంటి అని నువ్వు తలెత్తుకుని తిరగటానికి లేదు. తగ్గిపోవాలి, ఆయన చెప్పబడాలి. ఆ ఉపదేశం ఏమనగా, ఆ ఉపదేశం ఏమనగా, ఆ సువార్త ఏమనగా, లేఖనముల ప్రకారము మట్టి శరీరం, మట్టిలో మహిముందే. నా పిల్లలారా, దేవుడు మహిముందే, దేవుని మహిమ ఉందే. నాకు ఇవ్వబడిన సువార్తదేమనగా లేఖనముల ప్రకారము. ఎక్కడో జరిగిపోయిందండి, ఎవరికీ తెలియదు అనేది కాదు సబ్జెక్ట్ ఇది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. మట్టి శరీరము మీరు ఆలోచించి మట్టి కోసమే బ్రతుకుతున్నారా? అయితే మహిమ మీకు తెలియలేదని ఆలోచించండి. ఈ మట్టి శరీరంలో మహిమ శరీరం ఉందని చూపించిన హీరో ఒకే ఒక్కడు, 3 లోకాల అధిపతి. ఆయన్ని ఎవరండి ఆయనతో పెట్టుకుని బ్రతికి బట్టన కట్టిన వారు? యేసుప్రభు మీకు చీపుగా ఉండొచ్చు, కానీ ప్రపంచ రాజ్యాతి నేతలను వణుకు పుట్టించిన దేవుడు. అబ్రహాము నాకు స్నేహితుడి భార్యని ఒక రాజు తీసుకెళ్తే రాజుకి వణుకు పుట్టించాడు. అబ్రహాము భార్య చెల్లి కాదు ఆమె. అతను నీకు భయపడి చెల్లి అని చెప్పాడు. ఆమె జోలికి వెళ్ళావా మొత్తం అయిపోతావు అన్నాడు రాజుని. ఏమనుకుంటున్నారు? దేవుని భద్రత మీకుందా? దేవుని యథార్థత మీకుందా? ఈ మట్టి శరీరం కోసమే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా? అబ్రహాం అలా నమ్ముకోలేదండి, అపోస్తులు అలా నమ్ముకోలేదండి, జక్కయ్య అలా నమ్ముకోలేదండి, సమరయ స్త్రీ అలా నమ్ముకోలేదండి. మట్టిలో మహిమ కోసం బ్రతికారండి వాళ్ళంతా. వారందరూ విశ్వాస వీరులుగా బ్రతికారండి. మనం విశ్వాసులుగా ఉన్నామా, పిశాచులుగా ఉన్నామా? మనల్ని మనం కాపాడుకుంటున్నామా, లేకపోతే మనల్ని మనం నాశనం చేసుకుంటున్నావా? లేఖనం ఇదే, జ్ఞానం ఇదే, మహాజ్ఞాన సంగతులు ఇవే.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము 75 సంవత్సరాలు పూర్తయిపోయినాయి జయశల్పీడి సుందరరావు గారికి. 76వ సంవత్సరంలోకి వచ్చారు, వచ్చి మాట్లాడుతున్నారు. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఏంటిది? మట్టి ఏంటి, మహిమ ఏంటి? 2 రోజులు మాట్లాడేవాడు ఆయన, ఒక బోర లాంటోడు నేను. మహిమ ఘనత దేవునికే చెల్లును కాక. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి రండి. మీ ఆత్మను రక్షించేది శక్తి కలిగిన దేవుని వాక్యం. ప్రేమించిన తండ్రి, మీరు ఈ మాటలే చెప్పమన్నారు, నేను చెప్పాను. వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి. ఈ లైవ్లో చూస్తున్న వారందరినీ దీవించండి. ఈ లైవ్ ఇలాగా ప్రపంచానికి అందిస్తున్న నీ కుమారుడుకున్న సమస్యలన్నీ తీర్చండి. మమ్మల్ని అందరినీ మీరు కాపాడండి. నీ యొక్క మహాజ్ఞాన సంగతులు మా అందరికీ నేర్పించండి. జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ ఆయన తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.